తో శాండిల్వుడ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. కానీ కేజీఎఫ్ ను బీట్ చేసే సినిమా అయితే ఇంతవరకు రాలేదు. ప్రస్తుతం కన్నడ హీరోలు అదే పనిలో ఉన్నారు. కేజీఎఫ్ ఫార్మాట్ లో సినిమాలు తీస్తూ కేజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొడతా అంటున్నారు. ప్రస్తుతం మార్టిన్ వస్తున్నాడు. 2021లో పొగరు సినిమా తీసిన తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు ధ్రువ సర్జా. మళ్లీ ఇంతకాలానికి మార్టిన్ అనే భారీ చిత్రంతో తిరిగొస్తున్నాడు. మరో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తోంటే ధ్రువ్ మాత్రం పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ధ్రువ్ నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్, అరబిక్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, రష్యన్ భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. కేజీఎఫ్ రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ హీరోలందరూ మాక్సిమం ఇదే తరహాలో చిత్రాలతో బిజీ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. దాంతో శాండిల్వుడ్ బాక్సాఫీస్ డల్ అయింది. 2 ఏళ్లుగా బ్లాక్ బస్టర్స్ కరువయ్యాయి. ఈ లోటును దసరా సీజన్ లో రిలీజ్ అవుతున్న మార్టిన్ తీరుస్తాడా చూడాలి. 2021లో పొగరు సినిమా తీసిన తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు ధ్రువ సర్జా. మళ్లీ ఇంతకాలానికి మార్టిన్ అనే భారీ చిత్రంతో తిరిగొస్తున్నాడు. మరో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తోంటే ధ్రువ్ మాత్రం పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ధ్రువ్ నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్, అరబిక్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, రష్యన్ భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. కేజీఎఫ్ రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ హీరోలందరూ మాక్సిమం ఇదే తరహాలో చిత్రాలతో బిజీ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. దాంతో శాండిల్వుడ్ బాక్సాఫీస్ డల్ అయింది. 2 ఏళ్లుగా బ్లాక్ బస్టర్స్ కరువయ్యాయి. ఈ లోటును దసరా సీజన్ లో రిలీజ్ అవుతున్న మార్టిన్ తీరుస్తాడా చూడాలి.